హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కిరణ్ పాల్తాటి. ఈరోజు మన వీడియోలో పర్సనల్ లోన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా అనేది మనం ఈరోజు చూద్దాము. సో పర్సనల్ లోన్ అనేది ఎవరు అప్లై చేయొచ్చు? పర్సనల్ లోన్ అనేది అకౌంట్లో శాలరీ క్రెడిట్ అయ్యే ఎంప్లాయర్స్ అందరూ అప్లై చేయొచ్చు. అయితే అకౌంట్లో శాలరీ పడడం అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే ఫోన్పే ద్వారానో యూపీఐ ద్వారానో ఈ విధంగా అకౌంట్లో పడితే అది శాలరీ కింద కన్సిడర్ చేయడం అనేది జరగదు. సో వాళ్ళకి రాదు. ఎవరికి డైరెక్ట్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటే ఆ కంపెనీ అకౌంట్ నుంచి నెఫ్ట్ రూపంలో మీకు శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంటే వీళ్ళు పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు వీళ్ళకి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ డిడక్షన్స్ అన్నీ ఉండాలన్నమాట. అన్ని డిడక్షన్స్ అయ్యి వీళ్ళకి శాలరీ పడిన తర్వాత వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కేవైసీ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 3 months పే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఎంప్లాయీ ఐడి కార్డ్, అలాగే అడ్రస్ ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్లోనే వాళ్ళు కానీ ఉంటే నో ప్రాబ్లం. లేదు ఆధార్ కార్డులో ఉండే అడ్రస్లో లేరు, ప్రజెంట్ అడ్రస్ మారున్నారు. సో అలాంటి సందర్భంలో అడ్రస్ ప్రూఫ్ కావాలి. అడ్రస్ ప్రూఫ్ అంటే గ్యాస్ బిల్ కావచ్చు, ఇలా దీన్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఇవి కావాలి. అలాగే ఇన్ కేసు కంపల్సరీ వాళ్ళకు వచ్చేసి జాబ్ వింటేజ్ అనేది 12 months అనేది ఉండాలి. అంటే చిన్న కంపెనీలు వచ్చేసి 3 months 6 months కూడా చేస్తాయి, కానీ ఒరిజినల్గా అయితే 12 months ఉండాలి. రీసెంట్గా జాబ్ చేంజ్ అయ్యి ఉన్నామనుకోండి, సో పాత కంపెనీ యొక్క రిలీవింగ్ లెటర్ ఉండాలి, కొత్త కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ ఉండాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. దాంతోపాటు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ మనం పర్సనల్ లోన్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. మీలో ఎవరన్నా పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అన్నా చేయండి, కాల్ అన్నా చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా నీడ్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.